ముగ్గురు పిల్లల మృతి కేసులో వీడిన మిస్టరీ. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసును పోలీసులు ఛేదించారు. కన్నతల్లి రజిత కర్కశంగా ఆలోచించి ముగ్గురు పిల్లలకు పెరగన్నంలో విషం పెట్టి చంపిందని తేల్చారు. భర్తను కూడా అంతమొందించాలని భావించగా ఆ రోజు అతడు పెరగన్నం తినకపోవటంతో బతికి బట్టకట్టాడని పోలీసులు వెల్లడించారు. అమీన్పూర్ పిల్లల మృతి కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు పిల్లల మృతి కేసులో తల్లే విలనని గుర్తించారు. విషం పెట్టి కడుపున పుట్టిన ముగ్గురు పిల్లలను తల్లే పాశవికంగా అంతమొందించినట్టు తేల్చారు. వివాహేతర సంబంధం మోజులో ముగ్గురు పిల్లలను హత్య చేసిందని నిర్ధారించారు. గత నెల 27న పిల్లలకు పెరగన్నంలో విషం పెట్టిందని, తాను కూడా భోజనం చేసి అస్వస్థతకు గురైనట్టు నాటకమాడిందని పోలీసులు తేల్చారు. విచారణలో నిజం బయటపడడంతో తల్లి రజితను అరెస్ట్ చేశారు. భర్తను కూడా చంపాలని ఆమె డిసైడ్ అయింది. అయితే అతను పెరగన్నం తినకపోవటంతో ప్రాణాపాయం తప్పింది. హైదరాబాద్ శివారు అమీన్పూర్లో జరిగిన ఈ ఘటన చాలా సంచలనం సృష్టించింది. ముందుగా భర్తను అనుమానించారు పోలీసులు. లోతైన దర్యాప్తు తర్వాత భార్య రజిత బాగోతం బయటపడింది. కొన్నాళ్ల క్రితం రజిత 10th క్లాస్మేట్స్ గెట్ టుగెదర్కు వెళ్ళింది. అక్కడ ఓ స్నేహితుడితో పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ సంబంధానికి పిల్లలు అడ్డొస్తున్నారనే కారణంతో వాళ్లను చంపాలని ప్లాన్ చేసింది. ఫిబ్రవరి 27 శుక్రవారం రాత్రి పిల్లలకు పెరగన్నంలో విషం పెట్టి తినిపించింది. భర్త చెన్నయ్య ఆ రోజు పెరుగు తినకుండా భోజనం ముగించాడు. తర్వాత వాటర్ ట్యాంకర్ డ్రైవింగ్ పనిపై తిరిగొచ్చాక చూస్తే పిల్లలు విగతజీవులుగా పడి ఉన్నారు. ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. 12ఏళ్ల సాయికృష్ణ, 10ఏళ్ల మధుప్రియ, 8ఏళ్ల గౌతమ్. ఈ ముగ్గురు మృతితో తీవ్ర విషాదం నెలకొంది. ఎందుకిలా జరిగిందో తనకు తెలీదని, తాను కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యానని రజిత చెప్పటంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించాడు భర్త. చివరికి విచారణలో ప్రియుడితో కలిసి రజిత చేసిన ఘోరం బయటపడింది. రజితతో పాటు ఆమె ప్రియుడు ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. వివాహేతర సంబంధం మోజులో పడి కడుపున పుట్టిన బిడ్డలను చంపుకోవటంపై స్థానికులు మండిపడుతున్నారు. ఆమెకు కఠిన శిక్ష వేయాలని కోరుతున్నారు.